క్రైస్తవులు ఏకం చెయ్యాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబుల్ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబుల్ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుగుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలకిందులు చెయ్యాలి. ఉన్న బోధ మాత్రం మార్చకూడదు. సంఘాలెన్ని ఉన్నా సత్యవాక్యం మార్చకూడదు. ఆస్తుల కోసం పోరాటం మానండి, రక్షణ కోసం ఐక్యంగా ఉండండి. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తుకున్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తుకున్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. దివులు కలిగిన దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే, బైబుల్ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుగుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలకిందులు చెయ్యాలి. కలిసి కట్టుగుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలకిందులు చెయ్యాలి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు, ఎవరెళతారు తమ పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు, ఎవరెళతారు, ఎవరెళతారు తమ పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు? తండ్రి బాధను కల్లారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి కడని యేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు?
పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకుని ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుని బ్రతుకుని ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తమ ఎరగని నరులే మూర్ఖులు, మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తమ పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? యేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? నీ జననం నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకును ముగిసును చాలును. ఒకే ఒక్క క్షణమే చనిపోతే మరణం, ఒంటరితనమే నీ బ్రతుకును ముగిసును చాలును. ఒకే ఒక్క క్షణమే చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకొని వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు, ఎవరెళతారు తమ పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు, ఎవరెళతారు, ఎవరెళతారు తమ పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు? తండ్రి బాధను కల్లారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి కడని యేసే బలి అయినాడు, బలి అయినాడు. మంచిదండి, చక్కని పాట పాడి వినిపించిన కుమారుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ
తెచ్చాడు దేవునికి ఏబేలు అర్పణ, నచ్చింది దేవునికి కయీను అర్పణ. తెచ్చాడు దేవునికి ఏబేలు అర్పణ, నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకు, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికే ఆధారములు. ప్రేమ కనికరం బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా, నీ స్వభావ లక్షణములు యెహోవా. నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికే ఆధారములు. ప్రేమ కనికరం బలము జ్ఞానము
నీ స్వభావ లక్షణములు యెహోవా, నీ స్వభావ లక్షణములు యెహోవా. నీతిమంతుడు దాగి చూటు నీవే, మరణించిన మమ్మును బ్రతికిస్తావే. నీతిమంతుడు దాగి చూటు నీవే, మరణించిన మమ్మును బ్రతికిస్తావే. మనిషికి మరణం ముగింపు కాదని, మరో బ్రతుకు మాకు ఉంటుందని. మనిషికి మరణం ముగింపు కాదని, మరో బ్రతుకు మాకు ఉంటుందని ప్రకటిస్తాము సువార్తను, ప్రకటిస్తాము సువార్తను. నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికే ఆధారములు. ప్రేమ కనికరం బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా, నీ స్వభావ లక్షణములు యెహోవా. తండ్రి కుమార పరిశుద్ధాత్ములారా, మా కొరకు శ్రమ పడుచు ఉన్నారా. తండ్రి కుమార పరిశుద్ధాత్ములారా, మా కొరకు శ్రమ పడుచు ఉన్నారా. తీర్చుకోగలవాని మీ రుణములను, నేర్చుకుంటాము మీ మాటలను. తీర్చుకోగలవాని మీ రుణములను, నేర్చుకుంటాము మీ మాటలను. మార్చుకుంటాము మా బ్రతుకులను, మార్చుకుంటాము మా బ్రతుకులను. నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికే ఆధారములు. ప్రేమ కనికరం బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా, నీ స్వభావ లక్షణములు యెహోవా. మంచిదండి. చక్కని పాట పాడి వినిపించినటువంటి మరి లక్ష్మీదేవి గారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రియులారా, ఈ సమయంలో మరి వాక్య సందేశములోకి మనం వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి స్ఫూర్తి ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 18 వరకు మరి కుమార్తె స్ఫూర్తి చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఓకే, మంచిదండి. చక్కగా చదివి వినిపించిన కుమార్తెను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రియులారా, ఈ యొక్క మరి ఆదివారము ఆరాధనలో ప్రభు దినములో మనము దేవుని యొక్క వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం.
మంచిదండి. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన ద్వారా వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి నాయన, ఈ యొక్క ప్రభు దినములో నైనా నీ కుమారుడు విలువ పెట్టి తన రక్తాన్ని కార్చి కొన్న పవిత్రమైన నిర్దోషమైన క్రీస్తు సంఘములో మేము చేరినైనా నీ పక్షాన నిలబడి నీ యొక్క అమూల్యమైన నీ వాక్కులను లోక కళ్యాణము నిమిత్తమై లేక లోక రక్షణార్థమై మానవుల యొక్క మేలును కోరినైనా నీవు రాయించిన అమూల్యమైన నీ వాక్కులను నీ పక్షాన నిలబడి నీ సత్యవాక్యమును నీ పిల్లలకు బోధించునై ఉండగా నాకు కావలసిన జ్ఞానమును వివేచన దయచేయండి. వినుచున్న నీ పిల్లలకు వినగలిగిన చెవులు, గ్రహించగల మనసు దయచేయమని నైనా సాతాను యొక్క అంధకార శక్తుల ప్రభావమును సంఘం మీద నైనా మరి పనిచేస్తున్న దుష్టుణ్ణి దూరపరచమని కోరుకుంటూ అనేకులను సత్యములోకి తీసుకురావట కొరకు నీ పిల్లలుగా నిలిచి ఉండగా మాకు తోడుండి నడిపించమని యేసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మనం చదువుకుంటూ ఉండగా ప్రియులరా, పోయిన బుధవారము ఒక అంశాన్ని మనము ప్రారంభించుకున్నాం. బుధవారము, శుక్రవారము మనము ఒక అంశాన్ని ధ్యానించుకుంటున్నాం, లేక మీకు చెప్పబడుతుంది. గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజుల్లో మరి చెప్పబడేటటువంటి ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరటమా అనే యొక్క అంశాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ప్రియులరా, సమాజములో స్త్రీలు తమ యొక్క శోధనల చేత, అపవాది శోధనల చేత, లేక వారికి ఉన్న అజ్ఞానము ద్వారా, లేకపోతే తెలిసి తెలియని జ్ఞానము ద్వారా ఒకనాడు అవ్వను అపవాది మోసపరచినట్లు ఈరోజు అనేక మంది స్త్రీలు ఇటు అపవాది చేతిలో, ఇటు దేవుని ఈ అపవాది చేతిలో, ఇటు సాటి పురుషుల చేతిలో మోసపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచంలో మోసపోతున్న వారు ఎందరో ఉన్నారు. అలా మోసపోయినటువంటి వారిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మరి అనేకమైన చెడలవాట్లకు లోనైపోయి, అనేకమైన పాపాలకు లోనైపోయి, అనేకమైన పాప జీవితానికి అలవాటు పడిపోయి చాలామంది జీవితాలు విచ్ఛిన్నమైపోయి సర్వనాశనమైపోతూ ఈ భూమి మీద ఎవరితో చెప్పుకోవాలనో కూడా తెలియని ఒక మానసికమైన ఒత్తిడిలో చాలామంది స్త్రీలు బ్రతుకుతూ ఉన్నారు. కనుకనే స్త్రీల యొక్క భక్తిహీనత నుండి, స్త్రీల యొక్క అజ్ఞానమును తొలగించట నిమిత్తమే నేను చెప్తున్నాను ఈ పాఠాన్ని. స్త్రీల యొక్క అజ్ఞానమును, స్త్రీల యొక్క భక్తిహీనతను తీసివేయటానికి నేను చెప్తున్నాను. కనుక ప్రియులరా, మనము దేవుని వాక్యంలో జాగ్రత్తగా చూడగలిగితే యోగ్యురాలు, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం త్వరగా చదవగలిగిన వారు విత్ సెకండ్లో తీయాలి. అది సెల్లు. ఈరోజు మీ దగ్గర సెల్లు కూడా ఉంది. ఎంతసేపులు పుడుకుతారు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నాడు ప్రియులరా. యోగ్యురాలు తన పెనిమిటికి అంటే భర్తకి కిరీటం లాంటిదంట. కిరీటంగా ఉన్నటువంటి యొక్క యోగ్యురాలు
కిరీటంగా ఉండవలసిన ఈ యొక్క యోగ్యురాలు ఎలాంటి వారిగా మారిపోతున్నారు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, అనేకమైన మోసగింపులకు లోనైపోయి మధ్యప్రదేశ్లో ఒక ఉదాహరణ చెప్తాను నేను. మధ్యప్రదేశ్లో ఒక జ్యోతిష్యుని దగ్గరికి మరి సుమారుగా ఆ యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వెళ్ళి జాతకం చెప్పించుకున్నాడంట. ఎవరి దగ్గరకమ్మా? డిప్యూటీ సీఎం అనగా సీఎం తర్వాత ఉండేటటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఒక జ్యోతిష్కుని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకునే లోపల నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను, లేకపోతే నాకు ముఖ్యమంత్రి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది, నాకు ఏ దోషం ఉంది, నేను ఆ యొక్క ముఖ్యమంత్రి స్థానం కైలాసం చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి యొక్క ఒక జ్యోతిష్కుని దగ్గరికి వాక్యం వింటున్నావా, చప్పిడి చేస్తున్నావా, అది పక్కకు పెట్టు, బైబిల్ తీసుకో, పెన్ను తీసుకో, అంశం రాసుకోండి, నువ్వు కూడా అంశం రాసుకోండి, తర్వాత రెఫరెన్సులు రాసుకోండి కింద. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క ఏ కోరిక అయితే కలిగి ఉందో డిప్యూటీ సీఎంకి, ఇతడు మరి ఒక జ్యోతిష్కుని సంప్రదించాడు. అతడు సంప్రదించే లోపల రాష్ట్రంలోనే ఒక్కసారి ఆ జ్యోతిష్యుని పేరు తెర మీదకి వచ్చేసిందంట. అంటే అతడు ఏం చెప్పినా జరుగుతుంది, ఏం చెప్పినా కూడా నెరవేరుతుంది అన్నటువంటి ఆకాశానికి ఎత్తేసారు టీవీ మీడియాల వారు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చి చూపెట్టుకుంటున్నాడంటే ఇక మామూలు వెళ్ళటం పెద్ద లెక్క కాదు. కనుక ఈ డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు మరి ఎలాంటి హంగామా ఉంటుంది? పోలీసులు బందోబస్తు, అలాగనే మళ్ళీ ఎన్నెన్నో కార్యక్రమాలు, మళ్ళీ ఐపీఎస్లు ఐఏఎస్లు అతనంట, మళ్ళీ పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది ఆ యొక్క క్యూ కట్టారు అతడు వస్తున్నాడని తెలిసే లోపల. వెళ్ళే లోపల ఒక్కసారిగా అతని పేరు మధ్యప్రదేశ్ అనగా ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయిన తర్వాత చాలామంది మరి ఎమ్మెల్యేల భార్యలు, ఎంపీల భార్యలు, అలాగనే మినిస్టర్ల భార్యలు, ఐపీఎస్ ఐఏఎస్ చదివినటువంటి గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కూడా అతని జ్యోతిష్యుని అడగటానికి వెళ్ళారు. అంటే ఆయా సందర్భాల్లో వెళ్ళినప్పుడు అతడు మళ్ళీ ఒక సీసీ కెమెరాను పెట్టుకొని తన యొక్క ఆఫీసులో మరి ఆ యొక్క ఎవరైతే జ్యోతిష్కం దగ్గరికి వెళ్ళారో అతన్ని సంప్రదించి అలాంటి వారి దగ్గరికి వెళ్ళారో అతన్ని సంప్రదించారో వారందరినీ ప్రియులరా, వారందరూ కనుక మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, అలాంటి సంప్రదించినప్పుడు సుమారుగా 50 మంది పైన ఆడవాళ్ళను అతడు ఆ యొక్క మత్తు మందిచ్చి జ్యోతిష్యం చెప్తానని పిల్లంపి మత్తు మందిచ్చి వారిని శారీరక రీతిలో వాళ్ళను మళ్ళీ చెరిపినట్టుగా మరి వార్తల్లోకి వచ్చేసింది.
సుమారుగా 50 మంది పైగా. ఎవరిల్లు? అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరమ్మా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అంటే గొప్ప గొప్ప చదువులు చదివినవారు. చదువు లేని వారంటే ఏదో చట్టాలు తెలియవు, రూల్స్ తెలియవు, క్రమం తెలియదు, ఒకవేళ అనుకోవచ్చేమో. కానీ గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కూడా అతని యొక్క కబంధస్తాల చేత నలిగిపోతున్నటువంటి వారిగా ఉంటూ ఉండగా ప్రియులరా, ఒక స్త్రీ, పెద్ద రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమెను కూడా అలా చేసి అతడు పాడు చేసి వదిలేసినప్పటికి కూడా అతడు ఆ యొక్క సీసీ ఫుటేజీలను అన్నింటినీ కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. పెట్టి ఆ యొక్క డబ్బులు కావాల్సినప్పుడల్లా కూడా వాళ్ళకు వాట్సాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడంట. అతడు బ్లాక్మెయిల్ చేస్తూ మొదలు పెట్టినప్పుడు ప్రియులరా, చాలామంది అతనికి కొన్నిసార్లు డబ్బులు ఇచ్చారు. అంటే వెళ్ళేది వీళ్ళే, పరువు తీయించుకునేది వీళ్ళే, బజార్లో పడేది కూడా వీళ్ళే. మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ప్రియులరా, ఎవరైతే అతడు మొదటిసారి రెండోసారి చేసినప్పుడు అతని యొక్క లీలను బయట పెట్టాలి. అర్థమవుతుందా? మొదటిసారి రెండోసారి అతని యొక్క లీలలు, అతడు చేస్తున్నటువంటి నేరఘోరాలు బయట పెట్టాలి. కానీ పెట్టలేకపోయారు. ఎందుకు పెట్టలేకపోయారు ఏమిటన్నటువంటిది మనకు అర్థం కావటం లేదు. కానీ పరువు పోతుందనో, లేకపోతే నలుగురికి తెలుస్తుందనో, ఈ విషయం ఎందుకు వచ్చింది లేనో, మొత్తం మీద బయటికి చెప్పని వారు సుమారుగా 50 మంది పైగా ఉన్న వారిలో ఒక్క స్త్రీ మాత్రం బయటకు వచ్చి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చిందట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అనే యొక్క అంశంలో ఇలాంటి మోసాలకు ఎందరో మోసగించబడుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. మోసగించబడి మోసపోయి వీళ్ళకేదో అనిష్టం ఉందని, వీళ్ళేదో ఇబ్బందుల్లో ఉన్నారని, వీళ్ళ ఆశలు నెరవేరాలని, గొప్పవారు కావాలని కలల ప్రపంచంలో ఉన్న వీరిని వీళ్ళకి తెలియకుండానే వాడు ట్యాప్ చేసేసి వీళ్ళను మోసగించి వాని యొక్క పబ్బము గడుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రియులరా, ఇలా మోసపోయిన వారిలో సుమారుగా 50 మంది స్త్రీలు బయటికి రాలేదు. ఒక్క స్త్రీ మటుకే 50 మంది పైగా ఉన్న వారిలో ఒక్క స్త్రీ మాత్రమే బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఇలాంటి వారు ప్రపంచంలో ఎందరు ఉంటారో ఆలోచన చేయండి. ఇలాంటి వారు ప్రపంచంలో ఎందరు ఉంటారో ఆలోచన చేయాలి. కనుక ప్రియులరా, అందుకే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాం కదా. ఇలాంటివి వాడు ఏం చేశాడు? వీడియోలు తీసి వీని దగ్గర పెట్టుకొని వాని దగ్గర పని చేసేవారికి కూడా దీన్ని యొక్క వీడియోలు షేర్ చేసుకున్నారు. తర్వాత బయటికి వదిలేసేటాడు వాడు వాని ఫ్రెండ్స్కి, వాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. చూసారా, ఆడపిల్లలు ఆట బొమ్మగా మారిపోయిందండి సమాజంలో. పురుషుల చేతిలో, పురుషులే పెద్ద నేరస్తులు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పురుషులను అమాయకంగా ఎవరు కూడా నమ్మకూడదు. అర్థమవుతుందా? ఒక పెళ్ళైనటువంటి వారు, వివాహంగా చేయబడినటువంటి వారు ఏదో ఒకటి ఆశలు చూపుతుంటారు. కొందరు అలా చేస్తే ఇంకొందరు ఆశలు చూపటం. కనుక ఇప్పుడు చదవండి, సామెతల గ్రంథం 12:4, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉంటున్నారా, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళుపోయేటట్టుగా చేస్తుందంట. సిగ్గు తెచ్చినది ఇలాంటి వాటిని చేస్తూ సమాజములో బయటకు చెప్పకుండా, భర్తకి చెప్పకుండా, కుటుంబానికి చెప్పకుండా లోపల పాపము చేస్తూ లోపల చీకటి వ్యాపారాల చేత, చీకటి బ్రతుకుల చేత అనేక మంది తమ జీవితాలను అర్ధాంతరంగా గడుపుకుంటున్నారు. కొందరు కనిపించకుండా దాచుకుంటున్నారు, కొందరు బయటపడుతున్నాయి. అలా బయటపడినప్పుడు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొందరు భర్తలకే తలవంపులు తెచ్చేదిగా
ఉంటూ ఉన్నారు. కనుక ప్రియులరా, సిగ్గు తెచ్చినది తన పెనిమిటికి ఎముకలకి కుళ్ళంట దినదినము చంపేసేవారు ఎందరో ఉన్నారండి. కనుక తస్మ జాగ్రత్త, స్త్రీల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు పురుషుల కన్నా కొన్నిసార్లు స్త్రీలే జాగ్రత్తగా ఉండాలి. పరిచయాలు అవుతుంటారు, అర్థమవుతుందా? సహోదరనో సహోదరిమణనో లేకపోతే పిన్ని అనో అక్క అనో ఇలా అనేక రీతిలుగా పరిచయాలు అవుతుంటారు. పరిచయాలు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పరిచయం ముసుగులో ఏదో ఒక రకంగా నిన్ను మోసగించే కార్యక్రమాలు ఉంటాయి. కనుక మరి చూద్దాం, ఇంకో మాటను కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:8 చదువుకుందాం. అసలు స్త్రీ పురుషుని కొరకు, అనగా పురుషుడు అంటే భర్త కొరకు, ప్రతి భార్య భర్త కొరకే ఈ భూమి మీద పుట్టిందండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:8-9 వచనాలు. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగాను. స్త్రీ ఎక్కడి నుంచి కలిగిందంట? పురుషుని నుండి కలిగను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. జాగ్రత్తగా వినాలి ఈ పాఠాన్ని. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగింది. ఎందుకు పురుషుని నుండి కలిగింది? ఎందుకు దేవుడు పురుషుని నుండి కలిగించాలనుకున్నాడు స్త్రీని? అప్పటికే దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఆదికాండం 2:18 వచనంలో, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని చెప్పి వానికి సాటి అయిన సహాయము చేయదని అనుకున్నాడు. నరుడు అనగా పురుషుణ్ణి దేవుడు మొదట చేశాడు. పురుషుని యొక్క మరి జీవితము ఈ భూమి మీద మళ్ళీ ఎంతో ఆనందకరంగా సాగిపోవాలి అంటే వీడు ఒక్కడిగా ఉంటే మంచిది కాదు. వీనికి నేను సాటి అయిన సహకారిగా వీని కొరకు చేయాలనుకున్నాను. అలా చేయటంలో ఉద్దేశమే ప్రియులరా, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి మళ్ళీ నరుని నుండి తీయబడినదే, నరుని నుండి పుట్టినదే, నరునికి పుట్టినదే స్త్రీ. ఎందుకొరకు స్త్రీని దేవుడు నిర్మించాడమ్మా? ఎవరి కొరకు? పురుషుని కొరకు. పురుషుడు అంటే అడ్డం వచ్చిన ప్రతి ఒక్కని కొరకు కాదు. అర్థమవుతుందా? పురుషుని కొరకు అంటే ఈరోజు చాలామంది స్త్రీలు ప్రతి ఒక్కరిని కామవాంఛలతో వెళ్ళిపోతుంటారు. అలా ఉండటానికి కాదు. అర్థమవుతుందా? అందుకే అన్నాడు, పురుషుడికి సాటి అయిన సహకారిని చేయాలనుకున్నాను. ఏ పురుషుడు? ఒకనాడు ఆదాము కొరకు అవ్వని చేయాలనుకున్నాడు. అంటే భర్త కొరకు భార్యను చేశాడు. అందుకే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:8 అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏలైనగా స్త్రీ పురుషుని నుండి తీశానరా నేను అంటున్నాడు దేవుడు. నేను స్త్రీని పురుషుని నుండి తీశాను, పురుషుని కొరకే కలిగించాను. భర్త కొరకే పుట్టింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి భార్య బ్రతికినా భర్త కొరకే బ్రతకాలి, చచ్చినా భర్త కొరకే చావాలి. ఈ భూమి మీద సమస్త ప్రవర్తన కూడా ఎవరి మహిమార్థమై ఉండాలి? భర్త మహిమార్థమై ఉండాలి. భర్తని కడతేర్చే భార్యలు ఎక్కువ అవుతున్నారు. భర్తని మోసగించే స్త్రీలు ఎక్కువ అవుతున్నారు. భార్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నారు? వాక్యం తెలియక, వాక్యంలో ఉన్న భావం అర్థం చేసుకోలేక, వాక్యంలో ఉన్న విలువైన సంగతులు తెలుసుకోలేక. కనుకనే ప్రియులారా, చదువమ్మా. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు నిర్మించలేదు. నేను స్త్రీ పురుషుని కొరకు నిర్మించాను నేను, కానీ పురుషుణ్ణి స్త్రీ కొరకు నేను నిర్మించలేదు.
ఈరోజు ఎలా పడిపోయాడు మనిషి చూడండి. ఆటోల మీద చూడండి ఎవరు బొమ్మ వేసుకుంటాడు? సినిమా హీరోయిన్ల బొమ్మ. యవనస్తులు, చదువుకున్న వాళ్ళు, బుద్ధి లేని సన్నాసులుగా తయారైపోయారు. అంటే ఒక అనుష్క బొమ్మ, ఒక ఇంకా రకరకాల వీడియో ఉన్నారు కదా స్త్రీలు, ఇంకా రకరకాలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు నాకు కొందరు పేర్లు తెలియవు. ఆ సినిమా హీరోయిన్ల బొమ్మలు వేసుకొని ఆటోల మీద, చేతుల మీద ఎవరి కొరకు వెళ్ళిపోతుంది ప్రపంచం? స్త్రీ పురుషుని కొరకు నేను నిర్మించాను, కానీ పురుషుని స్త్రీ కొరకు నేను సృజించలేదు, నేను నిర్మించలేదు అని దేవుడు చెప్తే సాతాను ఏం చేసింది? స్త్రీ అంటే వెళ్ళిపో, స్త్రీ అంట వెళ్ళిపో అన్నట్టుగా ప్రియులరా ఈరోజు సమాజాన్ని నాశనము చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం గనక ప్రియులరా, మరి దేవుని వాక్యములో రాయబడినట్టుగా పురుషుడు స్త్రీ కొరకు నిర్మించలేదు అన్నటువంటిది మనము జాగ్రత్తగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం గనక ప్రియులరా, ఎవరు కూడా మోసపోకూడదు, ఎవరు కూడా మోసపోకూడదు. కింద చూడమ్మా 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. పైన ఏం నేర్చుకున్నాం? ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు కదా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? పురుషుడు అనగా భర్త కొరకు ప్రతి భార్య దేవుడు చేశాడండి. అందుకే దేవుడు జతపరిచిన వారిని మానవుడు వేరుపరచకూడదు అన్నటువంటిది ఉంది కదా. కనుక ప్రియులారా 9వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. మరియు 9వ వచనం, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన 10వ వచనం, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఏమన్నాడు? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అధికార సూచన ఉండాలి స్త్రీకి. అధికార సూచన అంటే ఏంటమ్మా? నీకు భర్త ఉన్నాడు, నువ్వు ఆ భర్తకు లోబడాలి, ఆ భర్త నీకు మరి శిరస్సు అయి ఉన్నాడు, ఆ శిరస్సుకు సూచనంగానే ప్రియులరా అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలని అన్నాడు కదా 11వ వచనం. అయితే ప్రభునందు స్త్రీకి పురుషుడు వేరుగా లేడు, కానీ పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అంత కలిసి చేశాను నేను. తర్వాత సృష్టి ఆవిర్భావములో నేను వీళ్ళిద్దరిని పురుషుని నుండి మొట్టమొదట స్త్రీని తీస్తే స్త్రీ నుండి సంతానోత్పత్తిని ఆదాము నుండి అవ్వ నుండి నేను కలిగించటానికి మొట్టమొదట నేను వీరిద్దరిని ఏకం చేశాను. కనుక ఇక్కడ ఏమంటాడు? స్త్రీకి అధికార సూచన ఉంది అన్నాడు కదా. ఆ అధికార సూచన ఏంటో తెలుసా? 13వ వచనం, మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదైతే దేవుణ్ణి ప్రార్థించుట అవమానం. స్త్రీ ముసుగు లేనిదైతే దేవుని ప్రార్థించుట అవమానం. అంటే స్త్రీకి అధికార సూచన తల మీద ఏమేసుకోవాలన్నాడు? ముసుగేసుకోవాలి. అర్థమవుతుందా? స్త్రీకి అధికార సూచనగా మనకు ఇక్కడ చెప్తాడు 10వ వచనంలో చెప్తాడు కదా. 10వ వచనంలో ఏం చెప్తాడు? అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అధికార సూచన. నాకు భర్తున్నాడు, నేను విచ్చలవిడిగా ఉండకూడదు, నేను ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు అన్నట్లుగా ప్రియులరా అధికార సూచన ఉండాలి. ఆ అధికార సూచన ఏంటో 13వ వచనంలో చెప్తున్నాడు. మీలో మీరు యోచించుకోండి, స్త్రీ ముసుగు లేనిదైతే దేవుణ్ణి ప్రార్థించుట తగునా? మళ్ళీ స్త్రీ ముసుగు వేసుకోకుండా ఈరోజు మెసేజీలు చెప్తుంటారు చాలామంది సువార్థికులు కూడా. స్త్రీలైనా
సువార్థికురాళ్ళు. అలాగనే ముసుగు వేసుకోకుండానే పాటలు పాడుతుంటారు, ముసుగు వేసుకోకుండానే వాక్యం చెప్తుంటారు, ముసుగు వేసుకోకుండానే సంఘములో మరి వాక్యం వింటూ ఉంటారు, వచ్చి ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళందరికీ దేవుడు పెట్టిన అధికార సూచన తల మీద ఉండాలన్నాడు కదా. ఆ అధికార సూచన ఏంటంటే ముసుగు వేసుకోవాలి. ముసుగు ఎందుకు వేసుకోవాలి? ఏ స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకున్నదో తన పురుషుని అవమానపరిచినదిగా ఉంటుంది. కనుక తమ పురుషుడు, తమ భర్త, నాకు భర్త ఉన్నాడు, అధికార సూచన దేవుడు నా మీద పెట్టాడు, నేను ఎట్టబడితే అట్ట. కొంతమంది తల వెంట్రుకలు కనిపించాలని, కొంతమంది వాళ్ళు వేసుకున్న బట్టలు కనిపించాలని, కొంతమంది వాళ్ళు వేసుకున్న నగలు కనిపించాలని, ఇంకొంతమంది తమ యొక్క మరి అలంకరణ కనిపించాలని. ఎందుకు ముసుగు వేసుకోవటం లేదు తెలుసా ప్రియులారా? వాళ్ళ యొక్క మళ్ళీ అందాన్ని, వారి యొక్క ఉద్దేశాలని సమాజములో నివృత్తిపరిచి చూపించుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పూలు కనిపించాలని, తల కనిపించాలని, ఎంటికలు కనిపించాలని, ముఖం కనిపించాలని, అవయవాలు కనిపించాలని. ఎందుకు తల మీద దేవుడు ముసుగు వేసుకోవాలనుకున్నాడో తెలుసా, వేయించాలనుకున్నాడో తెలుసా? అధికార సూచనగా ప్రతి స్త్రీ తల మీద అధికార సూచన ఉంది. ఆ అధికారం ఏంటో తెలుసా? నీ భర్తకు నువ్వు రెస్పెక్ట్, నీ భర్తను నువ్వు గౌరవించటానికి తల మీద ముసుగేసుకోవాలి. ఇది అధికార సూచన అన్నాడు గనక ప్రియులరా, ఇలాంటి అధికార సూచనను ఎవరు కూడా అతిక్రమించకూడదు. కనుక ఇప్పుడు పురుషుని కొరకే స్త్రీని దేవుడు నిర్మించానన్నాడు. ప్రతి భార్య ఈ విషయాన్ని తెలుసుకొని, ప్రతి భార్య తమ భర్త కొరకే ఆమె నిర్మించి, దేవుడు నాకు వివాహాన్ని, నా భర్తతో నాకు వివాహాన్ని చేశాడనే సంగతిని మర్చిపోకూడదు. దేవునికి ఏం తెలుసులే, మా అమ్మ మా నాన్న కదా నాకు పెళ్లి చేసింది, బంధువులు కదా నాకు పెళ్లి చేసింది, ఇలాంటిది ఉండకూడదు. కనుక దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ఏ పురుషునికి ఏ స్త్రీ ఉండాలనో, ఏ స్త్రీకి ఏ పురుషుడు ఉండాలనో ఈ సెలెక్ట్ కూడా ఎవరు చేస్తున్నారు? పెద్దలు అనుకుంటున్నాం మనం, కాదు. పెద్దలు చేసేది కాదు. నీ తల వెంటక రాలాలంటే కూడా దేవుని యొక్క అనుమతి కావాల్సినప్పుడు ప్రియులారా, నువ్వు ఎవరికి చేయబడాలనో, ఎందుకు చేయబడాలనో, నువ్వు ఎలా ఉండటానికి చేయబడాలనో మీరిద్దరి జోడి దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకే అంటాడు పత్రికలలో మనం చదువుతూ, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం అనే మాటలు మనం ప్రతి పత్రికలో చూస్తాం. ఈ కార్యం, వీళ్ళు ఇస్సాకు రెబెకా జతపరచబడాలి అనేది ఎవరి ఉద్దేశం అన్నాడు? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలనని దేవుడు కోరుకున్న దేవుని యొక్క కార్యం అండి. దేవుడు తలపెట్టిన కార్యం వివాహ వ్యవస్థ. వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి? బాధ్యతగా ఉండాలి, రెస్పెక్ట్తో ఉండాలి. అందుకే చెప్తున్నాడు. ఇంకో మాటను చదువుకుందామా? సామెతల గ్రంథం 18:22 వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ఎందుకు మేలు తెలుసా? నేను ఇంతవరకు నేనొక్కడిని కష్టపడి, నేనొక్కడిని ఒక్కడిగా ఉంటే అలసిపోతాడు నా కుమారుడు ఆదాం. నా కుమారునికి మళ్ళీ భార్య లేకపోతే ఒక్కడిగా చింతిస్తాడు. నా కుమారునికి భార్యనివ్వాలి, ఆ భార్యనిచ్చి నా యొక్క అనాది సంకల్పముని నేను నెరవేర్చుకోవాలి. వారి నుండి గర్భఫలం రావాలి. ఆ గర్భఫలము నా కొరకు పిల్లలు కనాలి. మీరు నా కొరకు కనాలి, మీ కొరకు కాదన్నాడు దేవుడు. నా కొరకు కనాలి, నా కొరకు పెంచాలి భూమి మీద, నా కొరకు మీరు జీవించాలి అన్నటువంటిది మరి దేవుడు యొక్క అనాది సంకల్పం గనక ప్రియులరా, 18:22 ఏమన్నాడు? భార్య దొరికిన వానికి మేలు దొరికను. మేలు, ఈ విషయాన్ని చాలా పెళ్ళిళ్ళలో మనం చదువుకుంటాం. కొంతమంది నవ్వుతూ జోక్స్గా కూడా మెసేజ్ చెప్తుంటారు. భార్య దొరికిన వానికి తేలు దొరికను అనే మాట కూడా మాట్లాడుతుంటాడు. భార్య దొరికినప్పుడు మళ్ళీ పురుషునికి మేలే,
మేలు చేసేది కాకుండా పురుషుణ్ణి తలవంపులు తెచ్చేదిగా, నవ్వుల పాలు తెచ్చేదిగా, సమాజములో ఏలెత్తి చూపించేదిగా ఉండేటటువంటి ఈ స్త్రీలు ఇప్పుడు ఇలాంటి భార్యలు తేలా పురుషునికి మేళ. తేలు కొరికినప్పుడు ఎలా ఉంటుంది నొప్పి? తేలు కొరికినప్పుడు ఎలా ఉంటుంది నొప్పి? అలా మరి వాక్యం విను, ఓకేనా? వాక్యం నేను 9:30 లోపల ముగిస్తాను, మా అంటే 9:40 లోపల. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, అలాంటి స్త్రీలు దినదినము కొరికి నొప్పించే భర్తలను నొప్పించే విధంగా ఉండకూడదు. అందుకే అక్కడ చెప్పినట్టుగా భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. మంచి భార్య, సుబుద్ధి అయిన భార్య, గుణవతి అయిన భార్య, మరి తన పెనిమిటికి కిరీటం అన్నాడు కదా, అలా కిరీటంగా ఉండటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇంకో వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 31:10. సామెతల గ్రంథం 31 అధ్యాయము చూద్దాం. 10 చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కనుక ప్రియులారా, గుణవతి అనేది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు. ఒక పురుషునికి ఒక మంచి భార్య ఉండే, మంచి భార్యలకు తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, నరహంతకులు, తిట్టేవాడు, కొట్టేవాడు, నిందించేవాడు ఇలా ఉంటారు సమాజంలో కూడా. అలాగనే మరి అక్కడ చెప్పినట్టుగా ప్రియులారా, అక్కడ ఏం చెప్పాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది. పురుషులు కూడా కళ్ళు కొవ్వెక్కి కొన్నిసార్లు మంచి వారిని కూడా దూరం చేసుకునే పురుషులు ఉన్నారు. అలాగనే మరి స్త్రీలు కూడా మరి ఆ యొక్క గుణం అనేది ఇంపార్టెంట్ అన్నటువంటిది మనవి చేస్తూ అక్కడ ఏమన్నాడు? అట్టిది ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఇప్పుడు ఇంట్లో ముత్యములు ఉన్నాయనుకో, డబ్బులు ఉన్నావనుకో, బంగారం ఉందనుకో, ఎండు ఉందనుకో, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ ఏమి లేదు, గుణము లేని భార్య ఉంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది భర్తకు? కనుక భార్య మరి గుణవతి అయినదిగా ఉన్నప్పుడు, మంచి విశ్వాసరాలుగా ఉన్నప్పుడు, మంచి భక్తిపరురాలుగా ఉన్నప్పుడు, మంచి నీతివంతురాలుగా ఉన్నప్పుడు, యథార్థవంతురాలుగా ఉన్నప్పుడు, గుణవతిగా ఉన్నప్పుడు, అట్టివాడు ఈ ముత్యములను ఆశించడండి. అక్కడ ఏముంది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ముత్యములు, డబ్బులు, ఆస్తులు, ఈ లోకములో ఉన్నటువంటి మరి ఇంకో స్త్రీని ఆశించే విధంగా కూడా పురుషుడు ఉండకూడదు. ఇట్టి వారు ఎప్పుడైతే గుణవతి అయిన భార్య ఉందనుకో ఇంట్లో, ఈమె ఈ ముత్యముల కన్నా ఈమెనే శ్రేష్టమైనది, సంపద ఈమెనే పురుషునికి. అర్థమవుతుందా? ఈమెనే గొప్పది. ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఏది రాదు మనిషికి, చివరికి వచ్చేది ఏంటో తెలుసా? మంచి చెడు. అర్థమవుతుందా? మంచి చెడే భూమి మీద మనకు వచ్చేది. ఇక్కడ సంపాదించిన ఎకరాల భూములు మనతో రావు, లక్షల రూపాయలు మనతో రావు. ఈ భూమి మీద మనము ధరించుకునే బంగారు ఆభరణాలు మన ఎంత రావు. నేను చాలాసార్లు చూశాను సమాధులలో పెట్టేటప్పుడు ఎలా ఉంటారు. మొన్న ఒక ఆయమకు ఏంటంటే ముక్కు రాయి తీయలేదు, ముసలమ్మ చనిపోయింది. ఆ ముక్కు రాయి తీయకుండా సమాధిలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఆ ముక్కు రాయి తీయలేదనే నెపముతో ఆ మట్టిచ్చేటప్పుడే వాళ్ళు గొడవ పడుతున్నారు, మట్టిస్తూనే గొడవ పడుతున్నారు. ఏంటిదో తెలుసా? ముక్కురాయి అలానే పెట్టి బూడ్ చేశాం. మీకు బుద్ధి ఉందా? తెలివి ఉందా? తెలియదా? ఎట్లా చేస్తారు అట్లా?
అంటే మనుషులు ఎలాంటి ఆలోచనలు, మళ్ళీ నువ్వు ఇంత ప్రేమ ఉన్నప్పుడు ముక్కురాయి కదా, పోతే ఏంటి చెప్పు, ముక్కురాయి కదా. ఆమె పిల్లల్ని కనింది, పెంచింది, ప్రయోజకుల్ని చేసింది, పెళ్ళిళ్ళు చేసింది, ఎంతో మీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు పడి మీ కొరకు బ్రతికి చచ్చిపోయిన ఆమెకు ముక్కురాయి ఉంటే ఏం తప్ప? నోరు మూసుకోండి అని చెప్పేశాను. లేదు సార్ అలా పెట్టకూడదు, అనిష్ట అంటే ఎవడు చెప్పాడు అనిష్ట అని బైబిల్లో చూపెట్టండి నాకు. సరే మర్చిపోయారు కాబట్టి వదిలేయండి, దాని గురించి ఏం పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏముంది? కనుక ప్రియులారా, ఇలాంటి ఆలోచనలతో మానవులు బ్రతుకుతున్నారు, ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారు. కనుక ఈ భూమి మీద ఏంది వస్తుంది తెలుసా? అందుకే అన్నాడు, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒక మనిషి భూమి మీద మనం బ్రతికి చచ్చిపోయేటప్పుడు అలా ఉండాలి, ఆమె ఎలా అనుకోవాలి, అలా ఉండాలి, వానలా అనుకోవాలి, వాడా దరిద్రుడు అని అందరు అనలేరు అనుకో. మంచోన్ని ఎక్కువ మెజారిటీగా అనుకోవాలి, తక్కువ మంది మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. ఎక్కువ మంది మన గురించి ఆనందపడాలి. అయ్యో అప్పుడే చనిపోయాడు అతడు, అయ్యో అప్పుడే ఆమె చనిపోయిందా, ఎంత గుణవంతురాలు, ఎంత గుణవంతుడు అని సుగంధ త్రైలముల కంటే మంచి పేరు మేలన్నాడండి జ్ఞానైన సొలొమోను. కనుక ఒక మంచి పేరే విలువైనది కనుక అలాంటి మంచి పేరు కలిగినటువంటి గుణవంతురాలుగా, యోగ్యురాలుగా, స్త్రీల పాఠం కాబట్టి ఇది స్త్రీల పాఠం కాబట్టి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము గనక ఈ కిరీటము ఒక మంచి పేరు సంపాదించుకొని కుటుంబాన్ని, భర్తను, పిల్లలను, కుటుంబ బాధ్యతలను, కుటుంబ జీవితాన్ని అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ భర్తకు లోబడుతూ, మరి లోకములో ఉన్నటువంటి విచ్చలవిడిగా మనము ఆశలను రేపుకోకుండా జాగ్రత్తగా దేవుని ఎందుకు. మీకు ఇంకా ఈ పాఠం చాలా ఉంది, కానీ నేను ఒక గుణవంతరాలు ఉంటుంది, ఆ గుణవంతరాలని నేను చెప్పలేకపోతున్నాను. కానీ ప్రియులరా, మళ్ళీ వీలైతే నేను ముగిస్తాను ఈ పాఠాన్ని ఇక్కడ. కనుక ఈ గుణవంతరాలు ఎలాంటి తెలుసా? కిందికి చదువుకుంటామమ్మ, త్వరగా ముగించేద్దాం. ఇక్కడ సామెతల గ్రంథమమ్మ, సామెతల గ్రంథము 31:10 నుంచి చదువుకుంటున్నాం కదా. గుణవతి అయిన భార్య దొరకటారు దట్టిది ముట్టముల కన్నా అమూల్యమైనది తన పెనిమిటి. ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. ఎందుకు తెలుసా? గుణవంతురాలని. అతని లాభప్రాప్తి కొరకు తన జీవితం అంతా కూడా పనిచేస్తుందంట. ఎవరు? యోగ్యురాలు, గుణవతి అయిన భార్య. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయవలనని కీడేం చేయదంట. గుణవతురాలు, యోగ్యురాలు. ఆమె గొర్రెబొచ్చును, ఆవిసిన నార వెదుకును, తన చేతులారా పని చేసి అవినార బట్టలను కొడుతుందంట. ఇంట్లో పని చేసుకుంటుందంట. విచ్చలివిడి తప్పులు చేయటటువంటి పరిస్థితులు కాకుండా పని చేసుకుంటుందంట గుణవతి. వర్తకు ఓడలు దూరము నుండి త్వరగా ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న భర్తను పరువు నిలబెడుతుందంట. ఆమె చీకటిని లేచి, అందరు నిద్రపోతున్నాం, మీరు ఎన్ని గంటలకు లేస్తారమ్మా? 6 అయినా, 6:30, 7 అయినా ఇంకా చీపురి కండ్లు పెట్టుకొని ఇంకా ఆవలించుకుంటూ లేస్తే దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం నీ ఇంట్లోకి వచ్చేస్తుందని వాక్యంలో చెలవిచ్చాడు. కనుక ఆమె చీకటిని లేచి తన ఇంటి వారికి ఏం సిద్ధపరుస్తుంది? భోజనం సిద్ధపరుస్తుందంట. చీకటిగానే లేచి వండేస్తుంది. లేండి ఎవరి పనుల వాళ్ళు వెళ్ళిపోండి, నేను నా పనికి వెళ్ళిపోతానని. తన పని కత్తెలకు భత్యం ఏర్పరచు, మీరు కూడా వండుకోండి, చీకటిని లేచి మీరు కూడా వండుకోండి, మీరు కూడా పనిగెత్తెలను మీరు కూడా త్వరగా వెళ్ళిపోవాలి మన పనులకి. ఆమె ఒక పొలమును చూసి దానిని కొనుక్కుంటుందంట.
తన కూడబెట్టిన డబ్బుతో ఆమె కూడా దాన్ని కొంటుందంట పొలాన్ని. దానికి ఒక ద్రాక్ష తోట నాటి ఆమె తన నడికట్టు చేత నడుము బలపరచుకొని, ఎవరి మీద కాదు ఆధారం, తన నడుము తన యొక్క పనిని బలపరచుకొని ఆ తోటలో ఒక తోటని కూడబెట్టిన స్త్రీలు ఏం కొనుక్కుంటారమ్మా? డబ్బులు ఉంటే ఏం కొనుక్కుంటారు? ఈ ముక్కరాయి కొనుక్కుందామా, ఆ చీర కొనుక్కుందామా, వింటున్నామా? ఇది లేదు అది లేదు. బుద్ధి తెచ్చుకోవాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కెరటం అన్నాడు కదా. కెరటం అంటే ఎట్లా కెరటం అవుతుంది? ఎలా చేసేనే కెరటం అవుతుంది. కనుక తన కూడబెట్టిన ద్రవ్యముతో ఒక పొలమును కొని దాని ద్రాక్ష తోటలు నాటించి ఆమె తన నడికట్టు చేత నడుమును బలపరుచుకొని తమ చేతులతో కష్టము బలముగా చేస్తుందంట తన యొక్క పొలములో. తమ వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకుంటుందంట. ఇప్పుడు ఒక పొలం కొన్నాను, దాన్ని ద్రాక్ష తోట వేసాను, దాని నుంచి మళ్ళీ తన యొక్క లాభాన్ని, వ్యాపార లాభాన్ని నేను చూశాను. ఇంకొక ఎకరా కొనుక్కోవాలి, తర్వాత ఇంకొక ఎకరా కొనుక్కోవాలి. ఇంకా మనం డబ్బులను రెట్టింపు చేయాలి. దేని చేత? అడ్డ మార్గాల్లో కాదు ప్రియులరా. రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. ఆమె పంటను చేత పట్టుకొని తన వేళ్ళతో కదురులను కోస్తుందంట పంటను కూడా. చూడ, కొంతమంది నేను స్త్రీలను చూస్తుంటాను, ఒక ఎకరా పొలం ఉంది. ఒకనాడు నేను చనగొండలకి వెళ్తూ ఉంటే ఎకరా 2 ఎకరాల పొలం ఒక్కతే నలిచేరుతుంది. ఒక్కతే ఆ యొక్క జొన్న పంట ఏమో వేశారు అక్కడ, ఆ జొన్న పంట దున్ని పాసేశారు, ఒక్కతే ఏరుతుంది. నేను అలా చూస్తూ ఉంటే ఒక్కతే ఏరు వేస్తుంది చేనల్లా చాలా రోజుల నుంచి. నేను ఒక్కదాన్ని పోవాలన్నా చేనికి, ఏమ్మా అంత నేనే చేయాలన్నా? నాకే పట్టిందా? ఎక్కడాల దొరికా స్త్రీలు ఇలా అంటే నేను చాలామంది మెజారిటీ స్త్రీలు ఇలానే ఉన్నారు. 99% స్త్రీలు ఇలాను. ఆమె ఏం చేస్తుందంటమ్మా? తన వ్యాపార లాభి చేత అనుభవించిందంట. ఆమె రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. ఆమె పంటని చేత పట్టుకొని కదరులను, తన వేళ్ళతో కదరులను పట్టుకొని వడుకనంటే అలానే నిద్రపోతుందంట. పని చేసుకుంటా. వడకనంటే ఏంటి అనుకుంటున్నారు? అలానే నిద్రపోతుంది. కొయ్యలేక పంటలు పని చేయలేక వడుకుతుందంట. వడుకంటే అలసిపోవటం. దీనులకు తన చెయ్యి చాపుతుందంట. ఎవరైనా నాకు లేదంటే నేను ఎందుకు పెడతాను నీకు అన్నదంట. దీనులకు తన చెయ్యి చాపి దరిద్రులకు తన చేతులను చాపుతుందంట. తినండి మీరు కూడా, దేవుడు నాకు ఇచ్చాడు అని. ఒక మంచి పేరండి. యోగ్యురాలు, గుణవతి. తన ఇంటి వారికి చలి తగలకుండా ఇంటిని సంరక్షించుకుంటుందంట. నా పిల్లలు ఎవరు ఎలా ఉన్నారు, నా భర్త ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని ఇదంతా చేసి ఇంకేం చూస్తుందంట? నా ఇంటి వారందరూ రక్తవర్ణపు గల వస్త్రములను ధరించుకొని. అనగా రక్తవర్ణపు అంటే దేవుని యందు విధేయులుగా, దేవుని యందు భయభక్తులు గలవారుగా కుటుంబాన్ని అంతటిని కూడా ఆమె రక్తవర్ణపు గల వస్త్రములను ధరించుకుంటారంట. అందరు ఈమె కూడా ధరించుకుంటుందంట. కొంతమంది పని ఎక్కువైపోయి కూడా పని పడిపోయాడు, దేవుడు లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు అన్నట్టుగా పోకూడదు. నీ కుటుంబ భారాన్ని మోస్తూ దేవుని కొరకు కూడా రక్తవర్ణపు గల వస్త్రములను ధరించుకొని ఆమె పరుపులను సిద్ధపరచుకొని, ఇంకా ఇలా మనం చూస్తే ప్రియులారా, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. నా కూతురు ఎలా ఉన్నారు, నా కూతురు ఎలా ప్రవర్తిస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, బయట ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నాడు, నా కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడు, ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నాడు, లేక కాలేజీకి పోయినప్పుడు ఎలా ఉన్నాడు, చదువుకోవటానికి పోయినప్పుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తుందంటండి. భర్తను కూడా ఈవెన్ భర్తను కూడా
ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఇలాంటి యోగ్యరాలు వచ్చిన పురుషుడు, ఈమె ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఇంకా కెరటం కాకేంటి, కెరటం కనుక ప్రియులారా, ఇలాంటి కెరటం దేనికి సూచన? అధికార సూచనకు, మహిమకు, ఘనతకు సూచన. కనుక ఇలాంటి వారిగా స్త్రీలు ఉండాలని నేను కోరుకుంటూ, ఒక సేవకుడుగా, ఒక వాక్యాన్ని ఎరిగిన వాడుగా, అనేక మంది స్త్రీలు మళ్ళీ తప్పుల తడకలుగా జీవితాలు ఉండకుండా ఒక మంచి భక్తి జీవితంలో మంచి బాధ్యత గల స్త్రీలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది వాక్యమును మీ హృదయాల్లో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదండి. ఒక పాట చూద్దాం, ఆ పాట చూసి ముగించుకుందాం. పురుషుని మీద అనగా లోతు భార్య గురించి చూద్దాం. అలాంటి వారు ఉండకూడదని పాఠం. I will go down now and see whether they have done all. The cities of Sodom and Gomorrah were full of evil, licentiousness, rampant with murder, and indulgence in extravagant pleasures. They reached the point of clamoring against God, of fighting against Him, and raging His disposition. Where are the men which came into you this night? Bring them out to us, that we may know them. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. సేవకుని భార్యైనా నీతిమంతురాలైనా దేవుని మాటను మీరితే ప్రాణం పోతుంది. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. చేసుకొని ఇల్లు కట్టుకొని నారు నాటుకొని ప్రాణం కొరకే బ్రతికావు. వ్యాపారం చేసుకొని లాభాన్ని కమ్ముకొని కట్నం తీసుకొని ప్రాణం కొరకే బ్రతికావు. నీ ప్రాణం నీకు కాదు అని, నీ ప్రాణం తన కోసమని, తన నిమిత్తం ఈ ప్రాణమని ఇవ్వాలి సువార్తకని.
దేవుని నమ్మిన వారైనా దేహం దేవునికివ్వనంటే ప్రాణం పోతుంది. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. ప్రభువు నండే మృతి పొందాలని రాసేశాడు, తన కోసం ప్రాణం పెట్టాలని చెప్పేశాడు. మంచిదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకొని ప్రభు యొక్క బల్లను తీసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, క్రీస్తు యొక్క మరణము నైనా మరి ఎందు నిమిత్తం మరణించాడో నైనా మేము తెలుసుకొని ఈ యొక్క ప్రభు దినములో ఆదివారపు ఆరాధనలో నైనా మరి యొక్క పాత్రలోనిది రొట్టెను తీసుకుంటుండగా మేము కూడా ఎవరి నిమిత్తం మరణించాలో జాగ్రత్తగా తెలుసుకొని బ్రతుకున్నట్లు కృప చూపమని యేసునామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేస్తే కొరకై దీన్ని చేయడని చెప్పాను.